విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు కావచ్చు, తెనాలిలో ఆల్పాటి రాజా కావచ్చు, మైలవరంలో దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, ఇంకా గోరంట్ల బుచ్చే చౌదరి, రాజమండ్రి రూరల్, ఇలా కొన్ని ఉన్నాయి. ఇలా చూస్తే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి వచ్చింది. అది అనుకున్నదే. ఒకసారి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అది ప్రజ్వలిస్తుంది, అంతవరకు అది నిశ్శబ్దంగా ఉంటుందని అది జరిగింది. ఒక గంటా శ్రీనివాసరావు మాత్రం ముందే తనను చీపురుపల్లికి పొమ్మన్నారని తన అయిష్టతను ఆయన బయట పెట్టారు. ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసే సత్తా ఆయనకు ఉంది. కానీ బయట ఆయన మీడియాను పిలిచి మరీ తనకు చెప్పిన విషయం చెప్పారంటే తన అసంతృప్తిని, తన అయిష్టతను ఆయన బయట పెట్టుకున్నారు. ఆల్పాటి రాజాకు, నాదెండ్ల మనోహర్కు అది ఇద్దరు కూడా చాలా సీనియర్లు కావడంతో అది ఒక కీలకమైపోయి కూర్చుంది. కందుల దుర్గేష్, బుచ్చయ్య చౌదరి, అది కూడా సేమ్ కేసు. మైలవరంలోనేమో అప్పటి వరకు ఉన్న అంతకుముందు ఉమామహేశ్వరరావు, ఉమా, అటువైపు నుంచి వస్తున్న వసంత కృష్ణ ప్రసాద్, ఇది ఇక్కడ సోషల్గా, సామాజిక పరంగా కూడా సంఘర్షణ. ఇట్లాంటివి ఒక 10-12 కేసులు రాష్ట్రమంతటిని ఆకర్షించేవి లేదా ఆందోళన కలిగించేవి వచ్చాయి తెలుగుదేశం పార్టీకి. రాగానే ఇంకా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి ఆ పార్టీ ముక్క చెక్కలైపోతుంది, వాళ్ళందరూ ఎవరేమో అనుకోలేదు. కానీ కొంత కలవరం, కొంత కలవరం కాదు, కలకలం రేగుతుంది సహజంగా. వీటిని ఎలా డీల్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అధినేతగా అనేది ఒకటైతే, ఆ నాయకులు కూడా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది ప్రత్యామ్నాయం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఇప్పటికే వాళ్ళు ఇన్ఛార్జీలను మార్చి, లేకపోతే ఎంపీలని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలని ఎంపీలుగా, ఇక్కడి వాళ్ళని అక్కడ, ఇవన్నీ వాళ్ళు మళ్ళా గులాలు పడుతున్నప్పుడు ఈ పెద్ద పెద్ద ఆసాములు టీడీపీ నుంచి వచ్చి అందులో చేరడం కుదరదు కదా. ఎవరు నన్ను అడిగారు మొన్న కూడా, ఈయన అందులో చేస్తాడా, ఆయన అందులో చేస్తాడని. అది కుదరదు. అది అంటే ఎవరు మామూలు అల్పజీవులు అయితే ఎక్కడైనా చేరతారు, కానీ బాగా పాతుకుపోయిన వాళ్ళు లేదా దిగ్గజాలంటి నాయకులు ఎక్కడికి వెళ్తారు? అంత సులభంగా వెళ్ళలేరు. వాళ్ళు వెళ్ళినా కానీ యాక్సెప్టెన్స్ సమస్య కూడా ఉంటుంది. సో సహజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థులందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ జరిపారని, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఏం చేయాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి అప్రమత్తం చేశాడని వార్తలు వచ్చాయి. సహజంగా జరుగుతుంది ఎన్నికల రంగానికి. బహుశా జగన్ కూడా రేపు 27, 28 పెడుతున్నాడు అన్నారు. ఇప్పటికి కూడా వైసీపీ పూర్తి జాబితా విడుదల చేయలేదు, మేము చేసామని తెలుగుదేశం క్లెయిమ్ చేస్తుంది. చేయొచ్చు కూడా, సహజంగా వాళ్ళు 120 మంది 18 దాకా ప్రకటించారు కాబట్టి. కానీ వైఎస్ఆర్ పార్టీ కూడా ఒక అవగాహనకైతే వచ్చున్నారు, 80 మంది దాకా మార్చేశారు కాబట్టి మిగిలిన 70 మంది ఉంటారని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. ఒకటి అలా మార్పులు ఉంటే ఉండొచ్చు, ఇంకా ఇంత భారీ కసరత్తు అయితే అవసరం ఉండకపోవచ్చు. ఏదైనా పార్టీ తుది జాబితా వచ్చాక మనం చూద్దాం. కానీ చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి తమ పార్టీలో ఈ పెద్దవాళ్ళ నుంచి, సీనియర్ల నుంచి వచ్చిన అసంతృప్తిని, వాళ్ళు వెలిబుచ్చిన ఆగ్రహాన్ని కొంత సర్దుబాటు చేసినట్టు కనిపిస్తుంది. ఈరోజు కనీసం దేవినేని ఉమా, ఆల్పాటి రాజా, గంటా శ్రీనివాసరావు ఇట్లాంటి వాళ్ళతో ఆయన మాట్లాడడం, వాళ్ళు సర్దుకుంటున్నట్టు చెప్పడం అనేది మనం గమనించవచ్చు. ఇది ఊహించిందే. అయితే నేను చెప్పాను వాళ్ళతో స్పందనలు, పిల్లలు చాలామందితో ఒక ఇంటరాక్షన్ కూడా నేను చేశాను. ఆ తర్వాత మరి వాళ్ళు అంత తేలిగ్గా ఇంకెక్కడికో పోలేరు కదా. కాబట్టి ఫలితాలు వచ్చిన తర్వాత మనం ముందు పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ అందరి సంగతి కూడా మనం చూద్దాం. రెండవది అంగీకారయోగ్యమైన ప్రత్యామ్నాయాలు చూద్దామని ఆయన చెప్పటము. మూడోది వీళ్ళకి ప్రత్యామ్నాయ సీట్లలో కూడా సర్వే చేయించాము, మీకు ఇతర చోట్ల కూడా అవకాశాలు ఉంటాయని చెప్పడం. మొత్తం మీద పార్టీని వదిలిపెట్టి పోయేటంత చిన్న విగ్రహాలు కాదు కదా. సో ఒక ఘటాన్ని ఆయన సరిపెట్టినట్టుంది. ఇంకా ఉమామహేశ్వరరావు విషయంలో మటుకు అంత స్పష్టత వచ్చినట్టు కనపడదు. ఇంకా రక్తాభిషేకాలు, బుద్ధ వెంకన్న లాంటి మరింత వీరభక్తులు అది ఏం చేస్తారో కూడా మనం చూడాలి. రెండో జాబితాలో ఏం చేస్తారు. ఒకటైతే రాజమండ్రి రూరల్లో మటుకు బుచ్చయ్య చౌదరికి ఇస్తారేమో. ఇప్పుడు ఆయన దుర్గేష్ను నిడదవోలుకు వెళ్ళమన్నారని ఆయన చెప్తున్నారు. ఆయన కూడా మరి పార్టీకి విధేయంగా ఉంటాను, జనసేన నుంచి నేను ఎక్కడికి పోను అని కూడా దుర్గేష్ చెప్తున్నారు. సో జనసేన టీడీపీ పొత్తులో ఒక అసంతృప్తికి సంబంధించిన అధ్యాయాన్ని కొంచెం సర్దుబాటు చేసే ఒక ప్రక్రియలో
ఇద్దరు అధినేతలు కూడా కొంచెం ఒక అడుగు ముందుకు వేసినట్టు మనకు అర్థమవుతుంది. అదే సమయంలో అసలు బొత్తిగా వాళ్ళు అందరినీ పిలిచి మాట్లాడరు. అందరి పట్ల ఒకటే విధంగా స్పందించడం కూడా జరగదు. కొంతమందిని వదిలేస్తారు సహజంగానే. అలాగే టికెట్లు వచ్చిన వాళ్ళు కొంతమంది, ఉదాహరణకు అందరూ చెప్పుకునే మహాసేన్ రాజేష్, కోలికపూడి లాంటి వాళ్ళ ఉత్సాహంతో కృతజ్ఞతలు చెప్పడం అది కూడా మనం చూస్తాం. మొత్తం మీద అక్కడ కూడా అసంతృప్తి కొంతమందికి ఉండొచ్చు. బట్ ఏమున్నా కానీ తెలుగుదేశం జనసేన శిబిరం ఒక ఘట్టం దాటినట్టు కనిపిస్తుంది. అందులో తెలుగుదేశం చొరవ ఎక్కువగా తీసుకున్నట్టు ఉంది. ఇంకోటి ఏమో ఒకవైపు మా అధ్యక్షుడి మీద, మా పార్టీ మీద మీరు తీవ్రంగా దాడి చేస్తూ మాకు తక్కువ సీట్లు ఇస్తే మీకెందుకు అని జనసేన వేస్తున్న ప్రశ్నకు కూడా వైసీపీ దగ్గర పెద్దగా సమాధానం లేదు. ఎందుకంటే శత్రుభక్తి మిత్రభక్తి అనే, శత్రుప్రేమ మిత్రప్రేమ అనే జనసేన తరఫున వైసీపీ మాట్లాడడాన్ని ఎందుకు వాళ్ళు హర్షిస్తారు? కాకపోతే ఈ విషయంలో బీజేపీ కోణం ఒకటి, జనసేన మరీ తగ్గించుకుందనే అభిప్రాయం ఒకటి. చర్చలు, టీవీ డిబేట్లు వీటన్నిటిలో కూడా కొంత ఇరుపక్షాల మధ్య, అంటే సమర్థన తెలుగుదేశం జనసేన మధ్య కూడా కొంచెం భిన్న స్వరాలు వినిపించడం, ఓవరాల్గా అధినేతలకు వదిలిపెడుతున్నామని చెప్పడం, ఇవి మనకు కనిపిస్తుంది. సో రెండో జాబితా ఎలా ఉంటుంది, బీజేపీ ఎలా ఉంటుంది? బీజేపీ యాంగిల్లో ఒక ముఖ్యమైన విషయం విడిగా చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి టీడీపీ జనసేన వరకు ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ముఖ్య నాయకులు సర్దుకుంటున్నారా అని అనుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంటను ఆలపాటి రాజా తామే స్వయంగా చెప్పినట్టున్నారు. వాళ్ళకు ప్రత్యామ్నాయ స్థానాలు కూడా దగ్గరలో కొన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది లేని వాళ్ళకు లోక్సభ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. మరి అవి ఇంకా కొంచెం టాక్స్ నడవాలి. తెలుగుదేశం లోక్సభ స్థానాలు ఏం ప్రకటించలేదు, జనసేన కూడా ప్రకటించలేదు, లోక్సభ ప్రకటించారు కూడా. ఎందుకంటే బీజేపీకి లోక్సభ మీద ఎక్కువ ఆసక్తి కాబట్టి బీజేపీ అంశం తేలకుండా వాళ్ళు లోక్సభ ఏమి ప్రకటించరు.